ఇవాళ మనం చందమామ కథల నుండి మరొక అట్టమీది బొమ్మ గురించి తెలుసుకుందాం. మహాభారతంలో పంచపాండవులను ఎరుగని వారుండరు. పాండవుల తండ్రి పాండు మహారాజు. ఆయనకు పట్టపురాణి కుంతి. కిందముడనే మహారుషి ఒకప్పుడు పాండురాజును సంతానం లేకుండా శపించి వేశాడు. ఆ విరక్తి కొద్దీ పాండురాజు శతశృంగమనే కొండ ప్రదేశానికి పోయి అక్కడ జీవితం గడపసాగాడు. కుంతీదేవికి ఒకప్పుడు దూర్వాస మహర్షి మంత్రోపదేశం చేసి, దీనిని పఠించి నీ ఇష్టం వచ్చిన దైవాన్ని తలుచుకో, ఆ దైవం నీకు ప్రత్యక్షమై పేరు తెచ్చే పుత్రుణ్ణి ప్రసాదిస్తాడు అని చెప్పిపోయాడు. ఈ రహస్యం ఆమె తన భర్తతో వెల్లడించేసరికి పాండురాజు సంతోషించి ముందుగా ధర్మజ్ఞుడైన కొడుకు ఉండటం మంచిదని సలహా ఇచ్చాడు. భర్త ఆజ్ఞ ప్రకారం ఆమె ధర్మదేవతను ఆహ్వానించి వరప్రసాదంగా యుధిష్ఠిరుడనే శిశువుని కన్నది. తరువాత క్షత్రియులకు భుజబలం అవసరం గనుక మహాబలుడైన కొడుకు కావాలని పాండురాజు తన కోరిక వెల్లడించగా కుంతీదేవి వాయుదేవుని అనుగ్రహం సంపాదించి భీముడనే బలశాలిని కన్నది. ఇలానే పంచపాండవులు పుట్టారు. అందరిలోకి రెండవవాడైన భీముని పుట్టుక అతి చిత్రమైంది. భీముడు పుట్టిన 10వ నాడు కుంతి నదిలో స్నానం చేసుకుని పూజకై ఇంటికి వస్తున్నది. భర్త కూడానే ఉన్నాడు. అకస్మాత్తుగా ఒక భయంకరమైన పెద్ద పులి గోండ్రు పెడుతూ వచ్చింది. పులి కంటపడగానే కుంతి హడలిపోయి ఒక గుట్ట మీదికి ఎక్కింది. అలా ఆమె తత్తరపడి గుట్ట ఎక్కటంలో ఒడిలో ఉన్న శిశువు ఆమెకు తెలియకుండానే దభీమని కింద పడిపోయాడు. ఇది చూచి పాండురాజు బాణం ఎక్కుపెట్టి పులిని చంపివేశాడు. కుంతి కంగారులో బిడ్డడు రాతి మీద పడిపోయాడే కాని వాడికి కొంచెమైనా దెబ్బ తగలలేదు. పైగా పసివాడి ధాటికి ఆ రాయే ముక్కలుగా బద్దలైపోయింది. వాడు ఉయ్యాలలో పడుకుని ఆడుకుంటున్నట్టుగానే ఎంతో ఉత్సాహంతో నవ్వుతూ ఆడుకోసాగాడు. అద్భుతమైన వాని బలం చూచి అందరూ అమితాశ్చర్యపోయారు. మహాబలుడు పరాక్రమవంతుడు అయిన ఈ భీముడే పెరిగి పెద్దవాడై అనేక మంది రాక్షసులను సంహరించాడు. ఇదండి వాళ్ళ మన కథ. మళ్ళీ ఇంకొక కొత్త కథతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు మరి.